దాంపత్య జీవితంలో తలెత్తుతున్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కౌన్సిలింగ్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగ డీజీ చారు సిన్హా, మల్కాజ్గిరి సిపి సుమతి, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ హెడ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మారుతున్న జీవనశైలి, సామాజిక పరిస్థితుల కారణంగా దంపతుల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా కుటుంబ వివాదాలను పరిష్కరించి దాంపత్య బంధాలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత 10 ఏళ్లలో 4 కమిషనరేట్ల పరిధిలో 30 కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా 50,000కు పైగా కౌన్సిలింగ్ స్టేషన్లు నిర్వహించి 6,700 మంది దంపతుల జీవితాలను తిరిగి గాడిలో పెట్టినట్టు వెల్లడించారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సహనంతో వ్యవహరిస్తే కుటుంబాల్లో సంతోషం, సామరస్యం నెలకొంటుందని డీజీపీ సూచించారు. కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 30 ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసి వీళ్ళు దాదాపు 50,000 కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పటివరకు జరిగాయి ఈ గత 10 సంవత్సరాల్లో. అదే కాకుండా 6,700 పెళ్లిళ్ళని కాపాడడం జరిగింది ఫిగర్స్ చూస్తే. సో ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు కొన్ని అర్థం చేసుకోకుండా పట్టుదల ఏదైతే ఉంటుందో పట్టింపులకు పోయి ఒకరిపైన ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఈగో ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, పొగరు గురించి, అంటే వాళ్ళు చెప్పిన మాట నేనెందుకు వినాలి అనే అంశం పైన ఒక కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్తే ఇటువంటి కేసు జరిగినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరిని అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశం ఈ సిడిడబ్ల్యూ సెంటర్స్ ద్వారా లభిస్తుంది. చాలా విజయవంతంగా పనిచేస్తుంది, ఇన్ని కాపురాలని కాపాడింది. సో మంచి కార్యక్రమం ఈ రోజు మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఏర్పాటు చేయడంతో ఇక్కడ రావడము, మళ్ళీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా